మీ అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు. అదేవిధంగా ప్రసన్న సార్కి, పురుషోత్తం సార్కి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతకుముందు నుంచి ఈ ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికని మనము ఒక క్రమ పద్ధతిలో ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. 3వ అధ్యాయం చివరిలో నుంచి కొంచెం మనము నిదానంగా మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు సంఘం పట్ల తనకున్నటువంటి భారాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నటువంటి ఆ విధాన్ని మనము పరిశీలన చేస్తూ వచ్చాము. సంఘమంతటి నిమిత్తం ప్రార్థన చేస్తూ వచ్చాడు. 3వ అధ్యాయం చివరిలో సంఘము పరిపూర్ణతలోనికి రావాలి, సంఘము స్థిరముగా ఉండాలి, సంఘము క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలి, సంఘము ప్రేమ కలిగి ఉండాలి. ఈ రీతిగా చాలా భారంగా ప్రార్థన చేస్తాడు. 4వ అధ్యాయం ప్రారంభానికి వచ్చినప్పుడు మునుపు అధ్యాయంలో దేవుణ్ణి వేడుకున్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు ఇప్పుడు సంఘాన్ని వేడుకుంటూ వచ్చాడు. అయా, మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను, ఏదో మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. ఏంటి అంటే మీరు ఏకత్వము కలిగి ఉండండి, మీరు ఐక్యముగా మీరు ఉండండి. మీ గురించి నేను ఎంత ప్రార్థించినా మీరు ఏకంగా లేకపోతే సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండదు. నేను ఎంత ప్రార్థన చేసినా మీరు ఆ ఐక్యములో మీరు ఒక్కటిగా మీరు గనక ఉండకపోతే ప్రయోజనం ఉండదు. కాబట్టి నేను క్రీస్తును బట్టి నేను మిమ్మల్ని బ్రతిమలాడుకొంచున్నాను. మీరు ఆ ఐక్యమును ఆత్మదేవుడు మీకు ఆ ఏకత్వాన్ని కలుగజేస్తాడు కదా, ఆ ఐక్యమును మీరు కాపాడుకోండి అంటూ వారిని బ్రతిమలాడుకుంటూ వచ్చాడు. మనం ఎందుకు ఒక్కటిగా ఉండాలో ఒక 7 విషయాలు చెప్తూ వచ్చాడు. మనం చూస్తూ వచ్చాము. మనందరి విశ్వాసం ఒక్కటే, క్రీస్తు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటే. ఇలాగా ఆ 7 సంగతుల్ని చెప్పుకుంటూ మనము లేదా సంఘంలో ఉన్నటువంటి ఒక్కొక్కరు వేరు కాదు, ఒక్కటే. ఎందుకు ఒక్కటే అంటే ఆ రీతిగా ఆ విషయాల్ని చెప్పుకుంటూ వచ్చాడు. ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటే, మనందరి విశ్వాసం ఒక్కటే. కాబట్టి మనము ఏకముగా ఉండేదానికి, ఒక్కటిగా ఉండేదానికి ఏంటి ఆధారం అంటే మనము కలిగి ఉన్నవన్నీ కూడా ఒక్కటే. నాకొక విశ్వాసం లేదు, మీకు ఒక విశ్వాసం లేదు. నేను ఒక దేవుణ్ణి సేవించటం లేదు, మీరు ఇంకొక దేవుణ్ణి సేవించటం లేదు. నేను ఒక బాప్తిస్మాన్ని పొందలేదు, మీరు వేరొక బాప్తిస్మాన్ని మీరు పొందలేదు. కాబట్టి ఒక్కటే కాబట్టి ఇవన్నీ ఒక్కటే కాబట్టి ఆ ఏకత్వము కలిగి ఉండాలి అని అపోస్తలుడైనటువంటి పౌలు వారిని బ్రతిమలాడుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చాము, మనం గమనిస్తూ వచ్చాం. సరే, 7వ వచనం నుండి చూస్తే, అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. ఏకత్వం గురించి, ఐక్యతను గురించి మాట్లాడినటువంటి పౌలు ఈ 7వ వచనంకి వచ్చిన తర్వాత మరలా సంఘంలో ఉన్నటువంటి భిన్నత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏకత్వం అంటే తెలుసు, ఒక్కటిగా ఉండడము. భిన్నత్వం అంటే ఏంటి? భిన్నత్వం అంటే మామూలుగా మన దేశం గురించి చెప్తూ ఏకత్వంలో భిన్నత్వము, భిన్నత్వంలో ఏకత్వము అంటాము. భారతదేశం అంటే చాలా వేరు మనుషులు ఉన్నారు, కానీ అయినా భారతదేశం అంటే అంతా కూడా ఒక్కటే. ఏకత్వం గురించినటువంటి మాట్లాడినటువంటి పౌలు ఇప్పుడు క్రీస్తు యొక్క వరము చొప్పున ప్రతి వానికి ఆయా పరిమాణము చొప్పున కృప అనుగ్రహింపబడింది. అందరికీ ఒకే విధంగా కృప అనుగ్రహింపబడలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పరిమాణము చొప్పున క్రీస్తు యొక్క వరము చొప్పున, దేవుని యొక్క వరము చొప్పున
ఒక్కొక్కరికి ఆ కృప అనుగ్రహింపబడింది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సంఘము ఒక్కటై ఉన్నప్పటికీ కూడా సంఘంలో ఉన్నటువంటి అందరూ ఒక్కదాని కొరకే పిలువబడలేదు. సంఘంలో ప్రతి ఒక్కరూ వారి వారి పరిమాణం చొప్పున లేదా వారి వారి సామర్థ్యం చొప్పున భిన్నత్వాన్ని కలిగి ఉన్నారు. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా? సంఘమంతా ఒక్కటై ఉన్నప్పటికీ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒకే పిలుపు విషయమై పిలువబడలేదు. ప్రతి ఒక్కరూ వారి వారి వరము చొప్పున, వారి వారి సామర్థ్యం చొప్పున, వారి వారి ఆ దేవుడు అనుగ్రహించేటువంటి స్థితి చొప్పున ప్రతి ఒక్కరు కూడా పిలువబడినటువంటి వారిగా ఉంటున్నారు. ఇది కిందకి వెళ్ళిన తర్వాత మనకి ఆ స్పష్టత మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప అనుగ్రహింపబడింది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములు అన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఈ లేఖన భాగాన్ని చాలా సంవత్సరాలు మనము వేరే కోణంలో అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేస్తూ వచ్చాం. మామూలుగా నేను కూడా చాలా కాలం పాటు అదే అనుకుంటూ వచ్చాను. మామూలుగా ఈ లేఖన భాగాన్ని పునరుద్ధానం అప్పుడు, ఈస్టర్ అప్పుడు చాలామంది ఈ లేఖన భాగాన్ని తీసుకుంటారు. యేసుక్రీస్తు వారి యొక్క ఆరోహణం గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తు వారు సమాధి చేయబడిన తర్వాత ఆయన పాతాళంలోనికి వెళ్ళాడు. పాతాళంలో చెర ఉంది, చెరలో ఆత్మలు ఉన్నాయి, ఆ ఆత్మల్ని తీసుకొని ఆరోహణమయ్యాడు అన్నటువంటి విషయాల్ని బోధిస్తూ వస్తారు. కానీ ఇక్కడ దాని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు ఏమాత్రం కూడా ఆయన మాట్లాడటం లేదు. ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయాడు అన్నటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము దావీదు ప్రవచనపూర్వకంగా పలుకుతున్నటువంటి ఈ మాట మనం కనుక గమనిస్తే 18వ వచనము, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 18వ వచనం మనం కనుక గమనిస్తే, చాలండి, థ్యాంక్ యూ. దావీదు ఆ ప్రవచనపూర్వకంగా ఈ పలికినటువంటి ఈ మాటని అపోస్తలుడైనటువంటి పౌలు ఆ సందర్భంలో ఈ మాటని ఉపయోగిస్తున్నటువంటి వానిగా, ఉటంకిస్తున్నటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలను తీసుకొని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఇది దావీదు దేవుని యొక్క జయోత్సాహం గురించి మాట్లాడుతూ, దేవుడు ఆయన ఆరోహణమైనప్పుడు ఆయన చెరపట్టుకోబోయినటువంటి వారిని అందరి చేత వారి నుండి ఆయన కానుకలని స్వీకరించినటువంటి వానిగా ఆయన ఉంటూ ఉన్నాడని ఈ కీర్తన భాగంలో మనం చూస్తూ ఉన్నాము. అంటే ఎవరినైతే ఆయన తన స్వాధీనం చేసుకున్నాడో, ఎవరినైతే ఆయన తన సొంతం చేసుకున్నాడో, ఎవరినైతే ఆయన తన సొత్తుగా చేసుకున్నాడో వారి చేత ఆయన కానుకల్ని స్వీకరించినటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. అయితే ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకోబోయాడు అన్న విషయాన్ని మాట్లాడుతున్న లేదా ఉటంకిస్తున్నటువంటి పౌలు మాత్రము ఇక్కడ
యేసుక్రీస్తు వారు ఎక్కడో పాతాళానికి వెళ్ళి అక్కడ చెరలో ఉన్నటువంటి ఆత్మల్ని తీసుకొని వెళ్ళాడు అని చెప్పటం లేదు. కానీ ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నటువంటి సంగతి మనం కనుక గమనిస్తే, పౌలు క్రీస్తు ఆరోహణమైన ఆ విషయానికంటే ముందు కూడా ఆయన ఈ భూమి మీదకి వచ్చినటువంటి సంగతిని మరీ ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి వానిగా ఉంటున్నాడు. అందుకే ఆరోహణమైనప్పుడు అన్న మాటని గనక, ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది. అంటే అక్షరార్థంగా ఆయన భూమి కిందకి వెళ్ళాడని కాదు, భూమి లోపలికి వెళ్ళాడని కాదు. ఇది మనకి ఇంకా చక్కగా అర్థమయ్యేదానికి ఆయన చాలా కింది స్థితి వరకు ఆయన తగ్గించుకున్నాడు అన్నటువంటి అర్థం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలోనికి మనం వచ్చినప్పుడు 2వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే క్రీస్తు గురించి మనం చూసినప్పుడు ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆరోహణమైనటువంటి క్రీస్తు ఆయన ఆరోహణం అవ్వడం కంటే ముందుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చినటువంటి వానిగా ఉంటున్నాడు. భూమి యొక్క క్రింది భాగములకు అనంటే ఆయన మానవుని స్వరూపంలో తగ్గింపు కలిగినటువంటి స్థితిలోనికి వచ్చి ఎంత తగ్గించుకోవాలో ఆయన అంత తగ్గించుకున్నటువంటి వానిగా ఉంటున్నాడు. మనం గమనిస్తే, మనం కనుక ఆలోచన చేస్తే, మనం చదివినటువంటి లేఖన భాగంలో మనుష్యుల పోలికగా పుట్టాడు. ఈ రక్తమాంసముల్లో యేసుక్రీస్తు వారు పాలివాడయ్యాడు. ఈ రక్తమాంసంలో నివసిస్తున్నటువంటి మన స్థితి మనకి బాగా తెలుసు. మనం ఎంత బలహీనులమో, మనం బలహీనల చేత మనం ఎంతగా ఇబ్బంది పడుతూ ఉంటామో, ఈ మంటి శరీరం లేదా మంటి దేహము ఎంత భయంకరమైనటువంటి స్థితి కలిగిందో మనందరికీ కూడా తెలుసు. అయితే ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. మనుషుల పోలికగా పుట్టి కేవలం ఏదో నార్మల్గా మాత్రమే కాకుండా దాసుని స్వరూపం ధరించాడు. మనం గమనిస్తే, మనం ఆలోచన చేస్తే, క్రీస్తు తగ్గింపు అంతకంతకు ఆయన కిందికి దిగినటువంటి వానిగా ఉంటున్నాడు. భూమి యొక్క అగాధ స్థలములకు దిగాడు అంటారు కదా, అట్లాగా ఆయన ఎంత తగ్గింపు కలిగినటువంటి స్థితిలోనికి దిగాడంటే ఆయన అంత తగ్గింపు కలిగినటువంటి స్థితిలోనికి దిగినటువంటి వానిగా ఉంటున్నాడు. మనుషుల పోలిక పుట్టడం అంటే మానవునిగా రావడం, దాసుని స్వరూపం ధరించడం, తన్ను తాను రిక్తునిగా చేసుకోవడం అంటే తన్ను తాను ఏమీ లేనివానిగా, సమస్తమును త్యాగం చేసినటువంటి వానిగా, ఉట్టివానిగా తాను చేసుకోవడము. అదేవిధంగా శిలువ మరణం పొందునంతగా ఆయన విధేయత చూపించినటువంటి వానిగా ఉంటున్నాడు. మరణించే అంత తగ్గింపు, చచ్చిపోయే అంత తగ్గింపు, ప్రాణం అర్పించే అంత తగ్గింపు కలిగినటువంటి వానిగా, ఆ రీతిగా ఆయన అంత కింది స్థితికి దిగినటువంటి వానిగా ఉంటున్నాడు. అంత కింది స్థాయికి ఆయన వచ్చినటువంటి వానిగా ఉంటున్నాడు. అంతగా ఆయన తగ్గింపు కలిగినటువంటి వానిగా ఆయన ఉంటున్నాడు. ఆ తగ్గించుకున్నటువంటి క్రీస్తు అంటే అంత కింది స్థితికి దిగినటువంటి క్రీస్తు ఆయన ఆరోహణమైనప్పుడు ఏదైతే ఈ లోకంలో ఆయనకి సొత్తుందో, ఈ లోకంలో ఏదైతే ఆయనకి స్వకీయ సంపాదన ఉందో, ఈ లోకంలో ఏదైతే ఆయన తన సొత్తుగా చేసుకున్నాడో, ఆ సంఘానికి ఆయన ఏమిచ్చాడంటే ఈవులని అంటే వరముల్ని ఆయన అనుగ్రహించినటువంటి వానిగా ఉంటున్నాడు.
కాబట్టి ఆయన ఆరోహణమైనప్పుడు ఈ లోకమందున్నటువంటి ఆ చెర నుంచి విడిపించి ఆ చెరను తన సొత్తుగా చేసుకొని, తన సొంతము చేసుకొని, లేదా తన స్వకీయ జనముగా చేసుకున్నటువంటి ఆ చెరకు లేదా ఆ సంఘానికి ఆయన ఏమి ఇచ్చాడంటే, ఆయన ఈవుల్ని దయచేసినటువంటి వానిగా ఉంటున్నాడు, వరముల్ని ఆయన ఇచ్చినటువంటి వానిగా ఉంటున్నాడు. ఆయన ఆరోహణమైనటువంటి స్థితి మనం కనుక గమనిస్తే, ఈ ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలోనే 1వ అధ్యాయంలో మనం కనుక గమనిస్తే 21లో చూస్తే, సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయ్యున్నది. ఆరోహణమైనటువంటి క్రీస్తు యొక్క స్థితి మనం గమనిస్తూ ఉన్నాము. ఈ భూమి మీదకి వచ్చినటువంటి క్రీస్తు యొక్క స్థితి ఇందాక ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో చూసాము. మనుషుని పోలికగా, దాసుని స్వరూపంలో, రిక్తునిగా, తన్ను తాను అర్పించుకున్నంతగా విధేయత చూపించినటువంటి వానిగా అంత కింది స్థితికి దిగినటువంటి క్రీస్తు ఆయన ఆరోహణమైనప్పుడు ఆయన స్థితి మనం గనక గమనిస్తే, సమస్తాధిపత్యము కంటే, అధికారము కంటే, ప్రభుత్వము కంటే ఈ యుగమందే కాదు రాబో యుగమందు కూడా పరలోకమందులో హెచ్చుగా ఉండేటట్లుగా దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చున్నటువంటి వానిగా ఉంటున్నాడు. అంత ఉన్నతమైనటువంటి స్థితికి ఆయన ఆరోహణమైనటువంటి వానిగా ఉంటున్నాడు. అది మాత్రమే కాదు కానీ సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన దేవుడు ఆయన్ని శిరస్సుగా నియమించాడు. కాబట్టి మనం గమనిస్తే, మనం ఆలోచన చేస్తే, క్రీస్తు ఈ లోకానికి రావడము అంటే ఆయన ఈ భూమి మీదకి రావడము, ఈ భూమి మీద నుంచి ఎత్తబడిన తర్వాత ఆయన స్థితి, ఈ లోకంకి వచ్చినప్పుడు ఆయన స్థితి, ఆ వ్యత్యాసం కనుక మనం చూస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇక్కడేమో కింది స్థితి వరకు తగ్గించుకున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు ఆ పరమందు అన్నిటికంటే ఉన్నతమైనటువంటి స్థితికి ఆయన చేరినటువంటి వానిగా ఆయన ఉంటున్నాడు. ఆ ఆరోహణమైనటువంటి క్రీస్తు ఆయన సంఘానికి ఈవులని వరముల్ని ఆయన అనుగ్రహించినటువంటి వానిగా ఉంటున్నాడు. అందుకే మనం చూస్తున్నటువంటి ఆ భాగము, ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములు అన్నిటికంటే మరీ పైకి ఆరోహణమైన వాడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆకాశ మండలములు అన్నిటికంటే ఆయన పైకి ఆరోహణమైనటువంటి వానిగా ఉంటున్నాడు. ఎందుకు అంటే మనం కనుక గమనిస్తే, ఆ స్థితికి చేరినటువంటి యేసుక్రీస్తు వారు మనుష్యులకు ఈవులను అనుగ్రహించాడు. ఈవులను ఆయన గ్రహించాడు. అదేవిధంగా పైన చూసాము, ఆయన మనలో ప్రతి వానికి కూడా ఆయన క్రీస్తు అనుగ్రహించే వరం యొక్క పరిమాణం చొప్పున ఆయన కృపని కూడా ఆయన అనుగ్రహించినటువంటి వానిగా ఉంటున్నాడు. కిందకు వచ్చిన తర్వాత మనం చూస్తే, మనందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగూ నియమించెను. కాబట్టి మనం గమనిస్తే, యేసుక్రీస్తు వారు ఆయన ఆరోహణమైన తర్వాత సంఘానికి ఆయన ఈవులను లేదా వరములను ఆయన అనుగ్రహించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు
ఆయన చాలా సందర్భాల్లో, ముఖ్యంగా ఆయన వెళ్ళిపోయేటువంటి సమయం వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ వచ్చాడు. నేను వెళ్ళిపోవడం మీకు మంచిదా చెడ్డదా? మంచిదే. ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తని నేను పంపిస్తాను. ఆ ఆదరణకర్త వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన సంఘానికి వరములను అనుగ్రహించాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఆనాడు పెంతెకోస్తు దినాన సంఘం ఏర్పడినప్పుడు, ఆ సంఘ ప్రారంభం మనం కనుక గమనిస్తే, ఆనాడు కూడినటువంటి వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వారందరూ కూడా ఏం చేశారు? వారందరూ కూడా అన్య భాషల్లో వాళ్ళు మాట్లాడడం ప్రారంభం చేశారు. వారందరూ కూడా అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు అక్కడ కూడి ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చారు. అరే, వీరు రోమా భాషలో మాట్లాడుతున్నారే, వీరు ఐగుప్తు భాషలో మాట్లాడుతున్నారే, వీరు మెసపతోమియా భాషలో మాట్లాడుతున్నారే, వీరు కుప్రా, లొవదొకియా, ఈ ప్రాంతముల భాష వీరు మాట్లాడుతున్నారు, ఈ భాషల్లో దేవుణ్ణి స్తుతిస్తున్నారే అంటూ వారందరూ గుమికూడినప్పుడు అపోస్తలుడైనటువంటి పేతురు వారికి సువార్తను ప్రకటించాడు. ఆనాడు 3,000 మంది సంఘంలో చేర్చబడినటువంటి వారుగా ఉంటున్నారు. ఎలాగ సాధ్యమైంది? ఇది ఎలాగ జరిగింది? ఒక మనుషుడు నిలబడుకొని మాట్లాడితే అంతమంది ఒక్కసారిగా ఎలాగా అంటే, ఆ మనుషునికి పైనుండి ఈవులు అనుగ్రహింపబడ్డాయి, వరం అనుగ్రహింపబడింది, పరిశుద్ధాత్మ అనేటువంటి వరం చేత నింపబడ్డాడు. ఆ వరమును బట్టి అన్య భాషల్లో మాట్లాడారు. అన్య భాషల్లో మాట్లాడిన దాన్ని బట్టి అక్కడ కూడి వచ్చినటువంటి వారందరూ కూడా ఆలకించడం మొదలుపెట్టారు. వారికి సువార్త ప్రకటించాడు. వారందరూ కూడా నమ్మి సంఘంలో వారు చేర్చబడ్డారు. క్రీస్తు అనుగ్రహించేటువంటి వరము, క్రీస్తు అనుగ్రహించినటువంటి ఈవులు. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన అటువంటి ఈవులను, వరములను ఆయన అనుగ్రహించినటువంటి వానిగా ఉంటున్నాడు. ఎలాగా, ఎందుకు అని మనం కనుక గమనించినప్పుడు మనందరం కూడా సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి వచ్చేదానికి ఆయన ఈ రీతిగా నియమించినటువంటి వానిగా ఉంటున్నాడు. మనందరం కూడా సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి మనం వచ్చేదానికి ఆయన ఈ రీతిగా నియమించినటువంటి వానిగా ఉంటున్నాడు. 13వ వచనం కనుక గమనిస్తే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాను. ఏకత్వంలో భిన్నత్వాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. సంఘమంతా ఒక్కటిగా, ఏకముగా, ఐక్యముగా ఉండటకు పిలువబడింది. ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారికి దేవుడు వారి వారి పరిమాణం చొప్పున ఆయన వరముల్ని, కృపని ఆయన అనుగ్రహించాడు. ఆ సంఘము పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి వచ్చేదానికి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారి వారి వరము చొప్పున, వారి వారి కృప చొప్పున వారు ఆ సంఘంలో వాడబడేటువంటి వారిగా వారు ఉంటున్నారన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. అందుకే ఆ సంఘం పరిపూర్ణతలోనికి వచ్చేదానికి, క్షేమాభివృద్ధిలోనికి వచ్చేదానికి, క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి సంఘం వచ్చేదానికి ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఆయన పిలుచుకున్నటువంటి వానిగా ఉంటున్నాడు. కొందరినేమో అపోస్తలుగా ఉండుటకు, కొందరినేమో ప్రవక్తలుగా ఉండుటకు, కొందరినేమో సువార్తికులుగా ఉండుటకు, కొందరినేమో కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా. అందరూ అపోస్తలుగా ఉండుటకు పిలువబడ్డారా? ఏమాత్రం కూడా కాదు. అందరూ కాపరులుగా ఉండుటకు పిలువబడ్డారా? ఏమాత్రం కూడా కాదు. అందరూ ఉపదేశకులుగా ఉండుటకు పిలువబడ్డారా?
ఏమాత్రం కూడా కాదు. అందరూ సువార్థికులుగా ఉండటకు పిలువబడ్డారు, ఏమాత్రం కూడా కాదు. నేనొక విషయమై పిలువబడ్డాను, మీరొక విషయమై పిలువబడ్డారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ సంఘంలో ఒక్కొక్క విషయమై పిలువబడినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. మీరు నేను ఒక్కదాని కొరకే పిలువబడటం లేదు. నేను కాపరిగా ఉండుటకు పిలువబడ్డాను. ఆ రీతిగా మీలో ఇంకొక దాని కొరకు పిలువబడ్డారు. కొంతమంది ఉపదేశకులు ఉండొచ్చు, కొంతమంది సువార్థికులు ఉండొచ్చు, ఇంకొంతమంది ఇంకొన్ని స్వస్థపరిచేటువంటి ఆ వరం కలిగినటువంటి వారై ఉండొచ్చు, కొంతమంది విశ్వాసంలో స్థిరముగా కలిగినటువంటి వారై ఉండొచ్చు. ఈ రీతిగా ఒక్కొక్క దాని కొరకు పిలువబడ్డాము. ఎందుకంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ సంపూర్ణత కొరకు, క్రీస్తులో పరిపూర్ణత కొరకు ఈ రీతిగా మనం పిలువబడ్డాము. ఇది చాలా మటుకు మనము గమనించాలి. దీన్ని చాలా మటుకు మనము ఆలోచన చేయాలి. సంఘంలో ఎక్కువ సమస్యలు వచ్చేదానికి కారణం ఏంటి అంటే, నేను దేని కొరకు పిలువబడ్డానో ఆ బాధ్యతని నేను నిర్వర్తించకుండా, నేను చెయ్యకుండా ఇతరులు చేసే దాంట్లో నేను గనక తలదూరిస్తే, ఇతరులు చేసేదాన్ని నేను చెయ్యాలి అనుకుంటే అక్కడ సంఘంలో గలిబిలి అయిపోతుంది. కాబట్టి ప్రాముఖ్యమైనది ఏంది? నేను దేని కొరకు పిలువబడ్డాను. ఇది ఇంకా మనకి చక్కగా అర్థమయ్యేదానికి సాల్మోన్ ఉన్నారు. వారు ఈ నిర్మాణ పనులు ఇవన్నీ కూడా వారికి అవగాహన ఉంది, వారు చేస్తారు, చెయ్యగలరు, ఆ సామర్థ్యం ఉంది. కానీ దాన్ని నేను ఈ నిర్మాణ పనులు లేదా ఈ ఇతరమైనటువంటి విషయాలు ఇవి కాకుండా రాజేష్ ఇంకోటి చేస్తున్నాడు, రాజేష్ చేసే దాంట్లో నేను తలదూరుస్తానంటే సంఘంలో గలిబిలి అయిపోతుంది. తాను చేయలేడు, తన సామర్థ్యం అది కాదు. తన సామర్థ్యం ఏందో తాను గుర్తించినప్పుడు, తాను ఏదో తాను చేయగలిగినప్పుడు, అది తాను నమ్మకంగా చేసినప్పుడు ఆ సంఘము క్షేమాభివృద్ధిలోనికి వెళ్తుంది. ఇది నేను అర్థమయ్యేదానికి చెప్తున్నాను. ఆ రీతిగా ఇక్కడ ఉన్నటువంటి మన అందరం కూడా, ఇప్పుడు కొంతమంది స్త్రీలు వారు పరిచర్య ధర్మము, ఆ పరిచర్య చేసేదానికి ఉపచారం చేసేదానికి కొంతమంది పిలువబడ్డారు. అది వారికి మాత్రమే సాధ్యమవుతుంది. అందరూ ఉపచారం చేస్తారా? నా భార్య ఉంది, తాను ఉపచారం చేసిందంటే మీరు మధ్యాహ్నం భోజనం ఎవరు కూడా తినలేరు. ఎందుకంటే తన సామర్థ్యం కాదది, చేయలేదు. ఇక్కడున్న కొంతమంది వారికి ఆ సామర్థ్యం ఉంది, ఉపచారం చేసేటువంటి సామర్థ్యం. కాబట్టి అది నేను గ్రహించినప్పుడు, నేను తెలుసుకున్నప్పుడు, నేను దీని కొరకు సంఘంలో ఉన్నాను, దీని కొరకు దేవుడు సంఘంలో నన్ను పిలుచుకున్నాడు, సంఘంలో లేదా నా బాధ్యత ఇది అని నేను గ్రహించినప్పుడు, దాన్ని నేను చక్కగా నిర్వర్తించినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది. ఉదయం వచ్చినప్పుడు మీరు అందరూ వంట చేస్తున్నారు, నా భార్య వచ్చి మీరు అందరూ పక్కకి లేండి నేను చేస్తానంటే అదంతా చెడిపోద్ది, అయిపోద్ది అది. కాబట్టి గమనించాలి, ఆలోచన చేయాలి. యవనస్తులు కూడా మీరు సంఘంలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని దేని కొరకు పిలుచుకున్నాడు, పిలువబడ్డారో మీరు గ్రహించాలి. సంఘంలో వాడబడాలి, సంఘంలో పరిచారకులుగా పనిచేయాలి. మీ బలము, మీ సామర్థ్యము, మీ తెలివితేటలు, ఇవన్నీ కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు వెచ్చించాలి కదా. వెచ్చించకుండా, ఏమీ దేవునికి చెల్లించకుండా ఆ సంఘం క్షేమాభివృద్ధిలోనికి రావాలి అంటే కష్టమవుతుంది. పౌలు యొక్క బాధ ఇదే. మీరు అందరూ ఒక్కదాని కొరకు మీరు పిలవబడలేదయ్యా, మేమందరం వచ్చి మేము పాటలు పాడతామంటే ఇక్కడ మంచిగా ఉంటుందా? పాడేవారు కొంతమంది, ఆ పాడగలిగేటువంటి, అంటే నిజంగా ఆత్మ నడిపింపును బట్టి పాడగలిగే వాళ్ళు కొంతమంది. అందరూ వచ్చి వాక్యం చెప్తానంటే క్రమంగా సాగుద్దా?
ఏమాత్రం కూడా సాగదు. మేమందరం ఇదే చేస్తామంటే సంఘము స్థిరంగా కొనసాగుతుందా? ఏమాత్రం కూడా కొనసాగదు. కాబట్టి క్షేమాభివృద్ధి, సంపూర్ణత, పరిపూర్ణత ఈ సంఘంలో ఉండాలి అంటే దేవుడు పెట్టినటువంటి ఆ క్రమము, ఆ నియమం అనేది ఎవరెవరు దేని కొరకు పిలువబడ్డారో దానిలో వాళ్ళు నమ్మకంగా కొనసాగుతూ ఉంటే పైన చూసాం కదా, ఆయన ప్రతి వానికి వారి పరిమాణం చొప్పున ఆయన కృపని అనుగ్రహిస్తాడు. నువ్వు చేస్తే నీకు ఏమి అప్పగింపబడిందో దాన్ని నువ్వు చేస్తే అది చేసే దానికి దేవుడు నీకు కృపనిస్తాడు. దానికి తగినటువంటి వరమును ఆయన అనుగ్రహిస్తాడు. అయితే మనము ఆ రీతిగా మనం దాన్ని గుర్తించి గమనించి మనము చేసేటువంటి వారంగా మనం ఉండాలి. 14వ వచనంకి వచ్చినప్పుడు, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ఒక్కొక్కరు ఒక్కొక్క పిలుపు విషయమై వారు పిలువబడ్డారన్నటువంటి చెప్తున్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు. కాబట్టి ఇంకా మనం ఇక మీదట ఇంకా పసిపిల్లల్లాగా ఉండొద్దు. చర్చెస్లో చాలామంది పసిపిల్లల్లాగా ప్రవర్తిస్తుంటారు. ఏం వాళ్ళనైనా గుర్తించేది? మమ్మల్ని గుర్తించరా? ఏం వాళ్ళకైనా ప్రాధాన్యత, మాకు ప్రాధాన్యత ఇవ్వరా? ఏం వాళ్ళైనా అన్నీ చేసేది మేము చేయకూడదా? చిన్నపిల్లల ప్రవర్తన కదా ఇదంతా, చిన్నపిల్లల్లాగా. అందుకే పౌలు అంటున్నాడు, అవన్నీ చెప్పిన తర్వాత పసిపిల్లల్లాగా ఉండొద్దు. మీరు దేని కొరకు పిలువబడ్డారు దాన్ని మీరు నమ్మకంగా చేయండి. మీరు దేని కొరకు దేవుడు మిమ్మల్ని సంఘంలో చేర్చాడో దానిలో మీరు నమ్మకంగా మీరు కొనసాగండి. సంఘంలో చిన్నది పెద్దది ఏది కూడా లేనే లేదు. సంఘంలో చిన్నది పెద్దది లేనే లేదు. ఉదాహరణకి నేను కాపరిగా ఉపదేశకునిగా ఉంటూ ఉన్నాను సంఘానికి. శ్రీమతి జయంతి వారు ఉన్నారు. వారి చర్చినంతా ప్రతి ప్రార్థనకి క్లీన్ చేస్తారు. క్లీన్ చేసి చాపలేసి ఆ ప్రార్థన ప్రారంభమయ్యే లోపల అన్నీ రెడీ చేసి పెట్టుంటారు. నా కాపరి పరిచర్యని లేదా నా ఉపదేశకుని యొక్క పరిచర్యని నేను నమ్మకంగా చేయలేదు, నిర్లక్ష్యం చేశాను, వదిలేశాను. వారు మాత్రము చివరి వరకు వారు చేస్తున్నటువంటి ఈ పరిచర్యని నమ్మకంగా చేశారు. ఇప్పుడు దేవుడు నేను కాపరిని కాబట్టి, ఉపదేశకుని కాబట్టి నాకు ప్రయారిటీ ఇస్తాడా? వారికి ఇస్తారా? ఎవరికి ఇస్తారు? ఎవరు నమ్మకంగా చేస్తే వారికే ఇస్తాడు. అయ్యా నువ్వు కాపరి కదా, నువ్వు సేవకుని కదా, కాబట్టి నువ్వు ఈ స్థానం తీసుకోమంటాడా? ఏమాత్రం కూడా కానే కాదు. ఎవరు ఏది చేస్తున్నారో క్షేమాభివృద్ధి కోసం, ఎవరు సంఘ పరిచర్య చేస్తున్నారు, ఎవరు నమ్మకంగా చేస్తున్నారు, అది ఏదేమైనప్పటికీ కూడా వారు చేసే నమ్మకత్వాన్ని బట్టి వారు బహుమానాన్ని పొందుకుంటారు. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానం తెలుసు. ఒకరికేమో 5 దేనారాలు, ఒకరికేమో 3 దేనారాలు, ఇంకొకరికేమో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇచ్చినప్పుడు వాళ్ళలో నమ్మకత్వాన్ని బట్టి ఆయన బహుమానం ఇచ్చాడా, లేకపోతే ఎంత రిజల్ట్ వచ్చిందో, ఎంత వాళ్ళు సంపాదించారో దాన్ని బట్టి బహుమానం ఇచ్చాడంటే వారి యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆయన బహుమానం ఇచ్చాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యము. మీరు దేని కొరకు పిలువబడ్డారో దాన్ని మీరు సరిగా చేసినప్పుడు దేవుడు మీకు బహుమానాన్ని ఆయన ఇస్తాడు. అందుకే మీరు పిల్లల వలె ఉండొద్దు.
కాబట్టి వంచనతో తప్పు మార్గమునలాగు కుయుక్తోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవు అలల చేత ఎగురగొట్టిన వారై నట్లు ఉండొద్దు. కాబట్టి కల్పింపబడినటువంటి ఉపదేశాలు, మనుషుల మాయోపాయముల చేత కలిగేటువంటి ఉపదేశాలు, తప్పు మార్గమునకు నడిపించేటువంటి ఉపదేశాలు, చూడండి ఉపదేశాల్లో ఎన్ని భయంకరమైనటువంటి నెగిటివ్ ఉంటూ ఉన్నాయో గమనించండి, ఆలోచన చేయండి. మంచి ఉపదేశములతో పాటు మోసముతో, వంచనతో కల్పింపబడినటువంటి ఉపదేశాలు కూడా ఉంటున్నాయి. కాబట్టి అలాంటి ఉపదేశాలకి మీరు అటు ఇటు కొట్టుకొని పోవద్దు. కల్పింపబడిన లేదా అటు ఇటు మోసముతో లేదా వంచనతో ఉన్నటువంటి ఉపదేశాలకి మనం కొట్టుకొని పోకూడదు అంటే మనకేం తెలియాలి? మనకి చెప్పండమ్మా, ఏం తెలియాలి మనకి? అసలైన ఉపదేశం ఏదో మనకి తెలియాలి. చాలా 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 భిన్నమైన క్రొత్త ఉపదేశాలు అనేకమైనవి ఉంటూ ఉన్నాయి, వినిపింపబడుతూ ఉన్నాయి, చాలా ధారాళంగా వస్తూ ఉన్నాయి. అయితే ఏది వంచనతో ఉందో, ఏది కల్పింపబడిందో తెలుసుకోవాలి అంటే సరి అయినటువంటి ఉపదేశం ఏందో మనము ఎరిగినటువంటి వారంగా మనం ఉండాలి. చివరగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో మనము ఎదుగుతాము. సంఘంలో చేర్చబడింది మనం దేని కొరకు అంటే క్రీస్తు వలె మనము ఎదిగేదానికి. సంఘంలో మీరు ఎదుగుతున్నారా? లేదా గత 20 సంవత్సరాల క్రితం నేను సంఘంలో ఎలాగైతే చేర్చబడి ఉన్నానో ఇప్పటికీ అలాగే ఉంటూ ఉన్నాను? లేదా గత 30 సంవత్సరాల క్రితం నేను ఏ స్థితిలో సంఘంలో చేర్చబడినానో ఇప్పటికీ అదే స్థితిలో నేను ఉంటూ ఉన్నాను? సంఘంలో మనం చేర్చబడింది మనం ఎదిగేదానికి. మీ పిల్లల్ని మీరు స్కూల్కి, కాలేజెస్కి పంపిస్తారు. వారు ఎదుగుదల లేదనుకోండి, అంటే జ్ఞానంలో కానీ లేదా వారు ఆ తెలివితేటల్లో కానీ చదువుల్లో కానీ ఎదుగుదల లేకపోతే ఏం చేస్తారండి? ఏం చేస్తారు? మీరు నిజంగా మీ పిల్లల్ని ఏం చేసేటట్లేరు. ప్రోత్సహించరా? జాయిన్ చేయించినప్పటి నుంచి, చేర్పించినప్పటి నుంచి నడుతూ ఉంటారు కదా వెనకాల చేరి, బాగా చదువు, నేర్చుకో, చదువుకుంటేనే మనం బాగుపడతాము, చదువే మనకి ప్రాముఖ్యము అని ఎంత 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 ప్రోత్సహిస్తూ ఉన్నాము. ఎందుకు వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే ఏదో ఉట్టిగానే మనం పంపించడం లేదు, వాళ్ళు ఎదగాలని మనం కోరుకుంటాము. ఇది కూడా మనకి స్కూల్ లాగే. దేవుడు సంఘంలో మనల్ని చేర్చాడు. మనం ఎదగాలి, ఎదుగుతూ ఉండాలి. లేదండి నేను అదే స్థితిలో అంటే దేవుడు నీకు ఇచ్చిన ఈవుల్ని కూడా ఆయన వెనుకకు తీసేసుకుంటే చాలా కష్టం. ఒక దేనారం కలిగిన వాడైనా తీసుకెళ్ళి భూమిలో గుంట దొవ్వి దాన్ని దాచిపెట్టేశాడు. ఏం చేయలేదు. దేవుడు శిక్షించాడు. సోమరివైన చెడ్డదాసుడా, నేను నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా లేవు. కాబట్టి దేవుడు సంఘంలో మనల్ని చేర్చినప్పుడు మనము ప్రతి ఒక్కరము ఆయన ఎదగాలని మనల్ని కోరుకుంటూ ఉన్నాడు.
మనం ఎదిగేదానికి ఆయన ఈవుల్ని ఇస్తూ ఉన్నాడు, వరముల్ని ఇస్తూ ఉన్నాడు. అవేవి మనం వినియోగించకుండా, ఉపయోగించకుండా, ఆయన ఇచ్చిన వాటిని అలాగ పక్కన పెట్టేసి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు చర్చిలో కూర్చొని నా పిలుపు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటి స్థితి ఏంటి? కాబట్టి చాలా ప్రాముఖ్యము. మనందరం ఒక్కటిగానే మనం పిలువబడ్డాము, కానీ ఇక్కడ మనందరం ఒక్కొక్క దాని కొరకు మనము నియమింపబడినటువంటి వారిగా మనం ఉంటున్నాం. దాన్ని గుర్తించి మనం చేయాలి. అందుకే మనము ఎదగమంటున్నాడు. చివరి వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. కాబట్టి ఆ క్రీస్తు శరీరమై ఉన్నప్పుడు ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున ఏం చేస్తుందంట? పని చేస్తూ ఉండగా. ఇక్కడ ఉన్నటువంటి నీవు నేను మనందరం కూడా సంఘంలో క్రీస్తు యొక్క శరీరంలో ఒక్కొక్కరము ఒక్కొక్క అవయవముగా మనం ఉంటున్నాము. కాబట్టి మనందరం కూడా ప్రతి ఒక్కరము మన పరిమాణం చొప్పున పని చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది. వారి పరిమాణం చొప్పున. కాబట్టి ఇందాక నేను వీటిని గురించి వివరిస్తూ వచ్చాను. ఆయన ప్రతి వానికి వాని పరిమాణం చొప్పున కృపను అనుగ్రహించాడు, ఈవుల్ని ఇచ్చాడు, ఆయన వరముల్ని ఇచ్చాడు. కాబట్టి దాన్ని ఉపయోగించవలసినటువంటి బాధ్యత నా మీద ఉంటూ ఉంది. కాబట్టి నేను దానికి తగినట్లుగా నేను పని చేయవలసినటువంటి అవసరం ఉంటూ ఉంది. కాబట్టి సంఘంలో మనందరము ఒక్క అవయవంగా కాదు కానీ ఒక్కొక్క అవయవాలుగా మనం ఉంటూ ఉన్నాము. నా పరిమాణం చొప్పున నేను పని చేయాలి, మీ పరిమాణం చొప్పున మీరు పని చేయాలి, మీ పరిమాణం చొప్పున మీరు పని చేయాలి. అలాగ చేసినప్పుడే సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది. కాబట్టి మనందరం ఒక్కొక్క అవయవముగా ఉంటూ మరలా ఇక్కడ ఆ గొడవలని కాదు, మరలా ఇక్కడ మనకి భేదములని కాదు, ఒక్కొక్క అవయవంగా మనము ఉన్నప్పటికీ ఈ అవయవాలన్నీ కూడా శిరస్సు అయిన ఆయనకి కనెక్ట్ అయి ఉంటే, ఆయన శిరస్సుగా ఉన్నప్పుడు మనందరం ఒక్కొక్క అవయవముగా మనం ఉంటే ఇది చక్కగా క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం సంఘంలో. నువ్వు దేని కొరకు పిలువబడ్డావో, దేవుడు నీకు ఏం అప్పగించాడో దాన్ని నువ్వు నమ్మకంగా చేయి. నన్ను గుర్తించడం లేదు, పాస్టర్ గారు నన్ను పొగడటం లేదు, పాస్టర్ గారు నాకు ప్రాముఖ్యతను ఇవ్వటం లేదు అంటే వాటిని ఉద్దేశించి నీకు అప్పగింపడినటువంటి పనిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. పిలుచుకుంది నేను, అప్పగించింది నేను, ఈవులను ఇచ్చింది నేను, నువ్వు నాకు నమ్మకంగా ఉండాలి కదా అని దేవుడు అడుగుతాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యము. సంఘంలో గలిబిలి రేగేదానికి, సంఘంలో సమస్యలు వచ్చేదానికి, సంఘంలో ఇబ్బందులు వచ్చేదానికి కారణం ఏంటి అంటే ఒక అవయవం చేసే పని ఇంకొక అవయవం కూడా నేను కూడా అదే చేస్తా అంటాను. ఇంకొక అవయవం చేసే పని ఇంకొక అవయవం వచ్చి నేను కూడా అదే చేస్తాను. కాబట్టి ఇది ఇలాగుంటే సంఘం క్షేమాభివృద్ధిలోనికి రాదు. అందుకే పౌలు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ఆ ఆరోహణమైనటువంటి క్రీస్తు, దేవుని కుడి పార్శ్వమున ఉన్నటువంటి క్రీస్తు ఏ యుగమందే కాదు రాబోయే యుగములందు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ క్రీస్తు
ఆయన సంఘానికి ఈవులనిచ్చాడు, వరములనిచ్చాడు, సంపూర్ణత కొరకు, పరిపూర్ణత కొరకు, క్షేమాభివృద్ధి కొరకు. కాబట్టి మనం వాటిని సరిగా మనం వినియోగిస్తూ మనకి అప్పగింపబడిన దాన్ని మనం చక్కగా చేద్దాం. ఈ లోకంలో ఈ బహుమానం రాకపోయినా పర్వాలేదు, ఈ లోకంలో ఎవరు పొగడకపోయినా పర్వాలేదు, ఈ లోకంలో ఎవరు గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ ఆయన ఖచ్చితంగా మన నమ్మకత్వాన్ని బట్టి ఆయన మనకి ఖచ్చితంగా ఆయన బహుమానాన్ని ఆయన ఇస్తాడు. కాబట్టి ఈ విషయాల్ని తలంచుకుందాం. ఆలోచన చేసుకుంటుండగా మనము ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాము.